కొత్తగా పెళ్ళైన రాజేశ్వరి మొదటిసారి పుట్టింటికి ఒక్కతే వచ్చింది. రాజేశ్వరిని చూసి తల్లి వరాలు, లోపలికి రా రాజీ, ఎలా ఉన్నావ్? అల్లుడు, మీ అత్తగారింట్లో అందరూ ఎలా ఉన్నారు? వస్తున్నట్టు కనీసం చెప్పలేదు అని అడుగుతూ మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది. చెల్లెలు ప్రియ చేతిలో బ్యాగ్ తీసుకుని ఇంట్లో పెట్టింది. చిన్న చెల్లెలు రాధ టీ పెట్టుకొని తీసుకొచ్చింది. అంతా బాగానే ఉన్నారమ్మా, నాకు ఇక్కడికి రావాలనిపించింది, అందుకే వెంటనే వచ్చేశాను అని చెప్పింది రాజేశ్వరి. ఇంతలో పక్కింటి నరస వచ్చి, ఏమే రాజీ, ఎప్పుడొచ్చావు? మీ ఆయన బాగున్నాడా? కొత్త కాపురం ఎలా ఉంది అని అడిగింది. మామిడికాయలు తెచ్చి వరాలు చేతికి ఇస్తూ, ఇప్పుడే వచ్చాను అత్తా, ఆయన బాగానే ఉన్నారు అని అంది రాజేశ్వరి. కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయింది నరస. తరువాత భోజనం చేసి కూర్చున్న రాజేశ్వరి దగ్గరకు వచ్చి కూర్చొని, అంతా బాగానే ఉంది కదా, మీ అత్తగారింట్లో నిన్ను అందరూ బాగానే చూస్తున్నారు కదా అని అడిగింది వరాలు. చూసుకుంటున్నారు, కానీ నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పింది రాజేశ్వరి. ఆ మాటతో వరాల్లో ఒక్కసారిగా కోపం, బాధ బయటికి వచ్చాయి. నీ వయసుకి, నువ్వు చేసిన పనులకు నీకు పెళ్ళవ్వడమే ఎక్కువ. నీ వెనక నీ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారనే జ్ఞానం ఏమైనా ఉంటే నువ్విలా మాట్లాడవు అంటూ గట్టిగా తిడుతూ ఉంటే, రాజేశ్వరి మాత్రం నువ్వేం చేసినా నేను ఇంకా అక్కడికి వెళ్ళను అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ మాటలతో విపరీతమైన కోపంతో ఊగిపోతూ రాజేశ్వరిని కర్రతో కొట్టబోయినంత పనిచేసింది వరాలు. పక్కింటి నరస, రాజేశ్వరి చెల్లెళ్ళు ఆపకపోయి ఉంటే ఆ రోజు రాజేశ్వరి తల పగిలుండేది వరాలు చేతిలో. నేను ఏం పాపం చేశానో ఏమో, నాకు ఇలాంటిది పుట్టింది, ఎవరికీ లేదు ఇంత దరిద్రం, నాకే ఎందుకు ఇలా? ఎంతో కష్టపడి 30 ఏళ్లకి దీని పెళ్లి జరిపించాను. మిగతా ఇద్దరినీ కూడా ఏదో ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరుతుంది అనుకుంటే ఇది మళ్ళీ మొదటికి వచ్చింది. నేను ఇంకెలా నా మిగతా కూతుర్లా పెళ్లి చేయగలను? ఇది నన్ను ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకనివ్వదు. దీనివల్ల నాకెప్పుడూ మనశ్శాంతి లేదు. తీసిన పరువు సరిపోలేదని ఇప్పుడు మళ్ళీ ఇది. 3 ఆడపిల్లల్ని నా మీద పడేసి వీళ్ల నాన్న హాయిగా వెళ్ళిపోయాడు. వీళ్ల వల్ల నేను పడే కష్టాలు ఎవరికి తెలుసు అంటూ నరసను పట్టుకొని కింద పడి గట్టిగా ఏడుస్తుంది వరాలు. కొత్తకోట అనే గ్రామంలో రాము, వరాలు దంపతులకి 3 ఆడపిల్లలు, రాజేశ్వరి, ప్రియ, రాధ. రాము మిల్లులో గుమస్తాగా పనిచేసేవాడు. రాజీ 15 ఏళ్ల వయస్సులో పెద్ద జబ్బు చేసి చనిపోయాడు. ఎటువంటి ఆస్తులు లేకపోవటం, అయినవాళ్లు ఆదుకోకపోవటంతో బ్రతకడానికి చిన్న హోటల్ పెట్టుకున్నారు. 3 ఆడపిల్లలు వరాలకి హోటల్ పనిలో సాయం చేసేవారు. 3కి పెద్దగా చదువు లేదు. చదవడం, రాయడం వరకు వచ్చు వాళ్ళకి. అదే ఊర్లో ఉండే 10వ తరగతి చదివి బలాదూరుగా తిరిగే కృష్ణ ప్రతిరోజు వాళ్ళ హోటల్కి వచ్చేవాడు. అలా రాజీకి, కృష్ణకి
మధ్య ప్రేమ మొదలయ్యింది. రాజీ కంటే 2 ఏళ్లు చిన్నవాడైన కృష్ణతో ప్రేమ, అది కాస్త అక్రమ సంబంధంగా మారింది. ఊర్లో ఏ చెట్లు, గుట్టలు, పొదలు వెనక చూసినా, ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే ఉండేవారు. చాలా విచ్చలవిడిగా, సిగ్గు ఎగ్గు లేకుండా అతుక్కుపోయి కనిపించేవారు. కొందరు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారని తిట్టేవారు. కొందరు ఏం చేస్తున్నారో అని నక్కి నక్కి చూసేవారు. కానీ ఎవ్వరినీ లెక్క చేయకుండా ఊరంతా తిరిగేవారు. ఇది ఊర్లో అందరికీ తెలిసిన భాగోతం. ఇది తెలిసి రాజేశ్వరి తల్లి వరాలు, కృష్ణ తల్లిదండ్రులు ఎంత మందలించినా ఇద్దరూ వినేవారు కాదు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి వయసులో పెద్ద అమ్మాయిని చేసుకుంటే అరిష్టమని, మరియు కులం, రాజీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కారణంగా కృష్ణ తండ్రి ఒప్పుకోలేదు. పైగా కృష్ణ అక్క కూతురు జ్యోతిని ఇచ్చి వివాహం చెయ్యాలనే ఉద్దేశంతో కృష్ణ కుటుంబం దీనికి ఒప్పుకోలేదు. నయానా భయానా ఒప్పించి కృష్ణ అక్క కూతురు జ్యోతితో కృష్ణ పెళ్లి జరిపించారు. దాంతో రాజీ, కృష్ణ కలవడం తగ్గింది. ఇదే అదునుగా చూసి వరాలు 2వ పెళ్లివాడితో రాజేశ్వరి పెళ్లి జరిపించింది. కానీ రాజేశ్వరి మాత్రం కృష్ణని వదిలి ఉండలేక తన భర్తతో ఉండను అంటుంది. తల్లి గొడవతో వెళ్ళినా అస్తమానం అత్తగారి ఇంటి నుండి వచ్చి కృష్ణను కలిసేది రాజీ. రాజీ, కృష్ణ యథావిధిగా వాళ్ల రాసలీలలు సాగించేవారు. రాజీ భర్తకి విషయం తెలిసి పెద్ద గొడవ అవ్వడంతో రాజీ పూర్తిగా అమ్మగారి ఇంట్లోనే ఉండిపోయింది. ఇలా రాజీ ఊర్లోనే ఉండిపోవడంతో కృష్ణ ఇంట్లో భార్యకు తెలియకుండా బయట రాజేశ్వరితో కులాసాగా గడిపేవాడు. 10 ఏళ్ల వయసు భేదం ఉన్నా ఇష్టపడి మావయ్యను చేసుకున్న జ్యోతి ఈ విషయం తెలిసి చాలాసార్లు రాజీతో, వాళ్ల కుటుంబంతో గొడవ పడింది. అయినా ఏ మార్పు లేదు. పదే పదే జ్యోతి, కృష్ణ అక్క, అమ్మ అందరూ రాజీ కుటుంబంతో గొడవ పడుతూనే ఉండేవారు. ఈ గొడవల మధ్యలో కృష్ణ 2 పిల్లల తండ్రి అయ్యాడు. ఇంట్లో జ్యోతికి భర్త, పిల్లల తండ్రిగా ఉన్నా బయట మాత్రం రాజీకి ప్రియుడు. ఇలా జరుగుతూ ఉన్న కొంతకాలానికి ఒక పెద్ద ప్రమాదం జరిగి కృష్ణ హఠాత్తుగా చనిపోయాడు. దానితో రాజేశ్వరి, జ్యోతి, కృష్ణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొంతకాలానికి చిన్న వయసు కావడంతో జ్యోతిని ఒప్పించి తన కుటుంబం వాళ్ళు ఆమెకు ఒక మంచి వ్యక్తిని చూసి మళ్ళీ వివాహం జరిపించారు. రాజేశ్వరి మాత్రం తల్లికి హోటల్లో సాయం చేస్తూ, చెల్లెళ్ల పెళ్లికి చేసిన అప్పులు తీరుస్తూ, కృష్ణను తలుచుకుంటూ తల్లితో పాటు అలాగే ఊర్లో ఉండిపోయింది.